ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఇది యాక్చువల్లీ క్వైట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే జనరల్లీ కూడా కొంతమందికి ఎట్లా అంటే ఎంత ఎదిగినా సరే, ఎంత సంపాదించినా సరే, పాతవి అంటే ఎప్పుడో వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్ ఫస్ట్ వాళ్ళు సంపాదించిన వస్తువుల మీద మక్కువ అస్సలు పోదు. సో అట్లాంటి జాబితాలోకి వస్తాడు ఈ బెంగళూరుకి చెందినటువంటి బిలియనీర్. అసలు ఇప్పటి వరకు 1994లో ఆయనకు 25 years. సో అప్పుడు ఆయన స్వతహాగా సంపాదించుకున్నటువంటి మారుతి కార్ విలువ 1,10,000 1994. అండ్ ఈ బిలియనీర్ ఏజ్ వచ్చేసి 25 years. అంటే యంగ్ ఏజ్. ఏదైనా సాధించాలన్నా, ఏదైనా గోల్ ఉన్నా దాని వెంట పడి సాధించే ఏజ్ ఇది అన్నమాట. సో డాక్టర్ రాయ్ ఈయన పేరు. నౌ బెంగళూరులో బిలియనీర్. ఇక ఎన్ని కోట్లున్నాయో చెప్పలేము. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన టైకూన్, దానికి సంబంధించిన చైర్మన్. రోల్స్ రాయ్స్ కార్ ఉన్నది. అసలు ఇక యు నేమ్ ఇట్, ఎనీ కార్. ఇప్పటి వరకు ఏవైతే కార్లు వచ్చినాయో అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అయినా సరే ఆయన ఫస్ట్ ఆయన సంపాదనతోని సంపాదించుకున్నటువంటి మారుతి 800 కార్, రెడ్ మారుతి 800 కార్. అంటే ఎప్పుడైతే ఆయన సంపాదించడం స్టార్ట్ చేసిండో అట్లా అంటే ఒక్కొక్క కార్ని, ఈ పాత మోడల్ వాటిని అమ్మేసుకుంటూ పోయిండు. అందులో భాగంగా ఫస్ట్ ఆయన మారుతి 800 కార్ని కూడా అమ్మేసిండు. 1,10,000కు కొన్నటువంటి కార్ని అప్పట్లో ఇక ఎంత కమ్మిండో, తక్కువ ధరకే అమ్మేస్తారు కదా. దాని తర్వాత ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత, ఇంత బిలియనేర్ అయిన తర్వాత ఆయనకి ఎక్కడో అనిపించిందట, అరే నా ఫస్ట్ కార్ మారుతి 800 కార్ కదా, ఆ కార్ నా దగ్గర ఉంటే ఎంత మంచిగా ఉంటుంది, అరే నా ఫస్ట్ సంపాదన నా దగ్గర ఉంది అని చెప్పి దాన్ని చాలా బాగా నేను చూసుకుంటే నాకు అదో సాటిస్ఫాక్షను అనేటువంటిది చాలా రోజుల నుంచి అనుకున్నాడట. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అయిందో మనకు తెలుసు కదా. సోషల్ మీడియాలో ఆయన ఒక రీల్ పోస్ట్ చేసిండు. ఏమని? ఇగో ఇది నా కార్ నెంబర్ ఇది నా ఫస్ట్ సంపాదన మారుతి 800. నేను ఈ ఇయర్లా అమ్మేసిన కాబట్టి నాకు ఆ మారుతి కార్ని ఎవరైతే మళ్ళీ తిరిగి తీసుకొచ్చిస్తారో వాళ్ళకొక 10 లక్షలు నేను రివార్డ్ కింద ఇస్తా అని అనౌన్స్ చేసిండు. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో అట్లా ఆ రీల్ ఎంత వైరల్ అయింది అని అంటే అట్లా తిరిగి ఆయన మారుతి 800 కార్ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దాకా చేరింది. వాళ్ళు అసలు అదేంది 1,10,000 ఎప్పుడో 1994లో కొన్నటువంటి కారు, పాత కారుకి 10 లక్షలు ఇవ్వడం ఏంది అనుకున్నారు. తర్వాత ఈ రీల్ చూసిన తర్వాత అర్థమైంది, అచ్చా ఈ ఓనర్ ఈయననా బిలియనేర్, కాబట్టి ఆయన ఫస్ట్ కార్ని తన దగ్గర ఉంచుకోవాలనుకున్నాడా అని ఆయన దగ్గరికి తీసుకొని పోయిండు. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయిండో. అన్ని కార్లు ఒకెత్తు, ఇప్పుడున్న రోల్స్ రాయ్స్ కూడా దీని ముందర పనికిరాదు, ఈ మారుతి 800 నా ప్రైడ్ అన్నటువంటి మాట చెప్పిండు ఈ బిలియనేర్. సో మనిషి ఎంత ఎదిగినా సరే కొన్ని గుర్తులు, కొన్ని జ్ఞాపకాలు అట్లనే ఉండిపోతాయి కదా. అందులో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. గతంలో కూడా ఇట్లాంటి స్టోరీస్ చాలానే చూసాం, విన్నాం. బట్ కొన్ని జ్ఞాపకాలు లైఫ్లో చెదిరిపోకుండా ఉంటాయి. జ్ఞాపకాలు అవి నెమర వేసుకుంటూ దాన్ని చూస్తూ లైఫ్ని లీడ్ చేయాలనే వాళ్ళు కూడా ఇట్లా కొంతమంది ఉంటారు. సరే డబ్బులు అంటారా, ఇక 1,10,000 అప్పట్లో ఉన్నది ఇప్పుడు 10 లక్షలు అంటే 10 times ఇచ్చి తీసుకున్నా సరే ఆయన వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన ఫస్ట్ సంపాదన ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన దగ్గరికి తిరిగి వచ్చింది. సో ఆ కార్ని ఈ మిగతా కార్ల కంటే కూడా చాలా అద్భుతంగా చూసుకుంటున్నాడట. దాన్ని మంచిగా ఒక షెడ్లో పెట్టి దాన్ని రోజు తుడవడం కావచ్చు. ఇక 10 లక్షలు పెట్టి అప్పుడెప్పుడో కొన్న మారుతి కార్నే 10 లక్షలు పెట్టి కొన్నాడు. దాన్ని ఎట్లా చూసుకోవాలనో అట్లా అద్భుతంగా చూసుకుంటాడు. సో ఇట్లాంటి స్టోరీస్ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ వెరీ ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో పాత జ్ఞాపకాల్ని, పాత రోజుల్ని ఎవరు కూడా మర్చిపోకుండా ఉంటే, ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతారు అనే దానికి కూడా ఇట్లాంటి వాళ్ళు ది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. పాత ఏవి కూడా మర్చిపోవద్దు.
పాత స్నేహితులను అనుకోండి, పాత వస్తువులను అనుకోండి, పాత జ్ఞాపకాల్ని అనుకోండి, ఏది కూడా మర్చిపోకుండా అవి మనవి అని గుర్తు చేసుకొని ఇట్లా మళ్ళీ వాళ్ళ దగ్గరికి రప్పించుకోవడం నిజంగా సూపర్ అనిపించింది. ఇప్పుడు ఇతని గురించి చాలామంది కూడా సర్చ్ చేస్తున్నారు. అరే ఇట్లనట కదా ఈయన, ఆయన పాత మారుతి కార్ని మళ్ళా తిరిగి తెచ్చుకున్నాడట కదా అని. ఇప్పుడు ఈ డాక్టర్ రాయ్ ట్రెండింగ్ అనమాట. బిలియనేరు, తర్వాత పాత కార్ని కొనుక్కున్నాడు. అఫ్ కోర్స్ ఇది వైరల్ అవుతుంది, ట్రెండింగ్ కూడా అవుతుంది. నిజంగా ఇది అంటే చెప్పినప్పుడు కూడా నాకు కూడా బాగా అనిపించింది. సో ఇట్లాంటి పర్సన్స్ ఇంకా కూడా ఉన్నారు. నిజంగా కూడా ఇట్లాంటి పర్సన్స్ చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్.